జగన్ మీద ద్వేషంతో వార్త రాసిన, మంచిని చెడుగా వక్రీకరించిన ఆ వార్త పూర్తిగా చదివి కొంచెం బుర్ర పెట్టి వాడితే అతను మంచి చేశాడని అర్థమవుతుంది. మద్యం విషయంలో నేను ఎన్నోసార్లు చెప్పా, లిక్కర్ తాగడం తగ్గించేవాడు నాయకుడు అవుతాడు కానీ ఎక్కువ తాగించేవాడు ఎప్పుడు నాయకుడు కాదు. వాళ్ళకి వాళ్ళు బాధ్యులైనప్పుడు దాన్ని తగ్గించి నువ్వు తాగద్దురా నాయన అని చెప్పాల్సింది పోయి నువ్వు ఎక్కువ తాగు, ఆరోగ్యకరమైన మందిస్తాం అని చెప్పడం అనేది ఆ సామాజిక అశాంతిని రేకెత్తించే అంశం. తాత్కాలికంగా మన వార్తల ద్వారా వక్రీకరించవచ్చు. చచ్చిపోయిన మొగుళ్ళని చూసి ఏడ్చేటటువంటి ఆ మహిళలు, అనాథలైన ఆ బిడ్డలు రోడ్డెక్కి వీధులలో చివరికి అడుక్కోవడమా లేకపోతే కూలి పనులుగా వెళ్తుండేటటువంటి సందర్భంలో వాళ్ళ బ్రతుకుల్ని చూసినప్పుడు ఆ పాపం ఆ నాయకత్వాలదే. ఖచ్చితంగా అది తగ్గించే ప్రయత్నం చేయడం మాని దాన్ని గొప్పగా వర్ణించేటటువంటి నీచ జర్నలిజాన్ని సాగిస్తున్నటువంటి ఆంధ్రజ్యోతికి హ్యాట్స్ ఆఫ్ కాదు, థూ అని ఉయ్యలేకపోతున్నాం అంతవరకే. ఇప్పుడు తాజాగా ఒక వార్తను రాసుకొచ్చింది. ఏంటయ్యా అంటే 2024-25 మొదటి 3 మాసాల వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే 25-26 కూటమి ప్రభుత్వం తొలి 3 మాసాల్లో లిక్కర్ 24%, బీరు 129% అమ్మకాలు పెరిగాయి. విలువ పరంగా పెరిగింది 11.3%, అంటే 800 కోట్లు. ఈ సొమ్ము ఇప్పుడు ఖజానాకి చేస్తే గతంలో దీనిపై వైసీపీ పెద్దలు కమిషన్లు చేయండి. ఈ దిక్కుమాలైన నేరేషన్ తప్పించి మందు ఎక్కువ అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తే దాంట్లో ఏమి తేడా ఉందో నాకు అర్థం కాలే. రెండవది, ఇక్కడ ఎక్కువ తాగిస్తున్నారు, ఇంత తాగుబోతులు తయారు చేస్తున్నారు, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మందు తాగితే ఆరోగ్యం అని చెప్పేవాడు నీచాతి నీచుడు, మందు తాగితే సంప్రదాయమైనటువంటి ఆరోగ్యం వస్తుందని చెప్పేవాడు రాక్షసుడు, సమాజానికి హాని చేసేవాడు. అదే నిజమైతే కనుక ఆ సినిమాలో ప్రతిదాని దగ్గర ఎందుకు మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమని రాయడం, వీళ్ళు చెప్పినట్టు ఆంధ్రజ్యోతి ఈనాడు వాళ్ళు చెప్పేటటువంటి ఆరోగ్యకరమైన మందు తాగండి ఆరోగ్యానికి మంచిదని చెప్పి రాయచ్చు కదా. మందు తాగితే ఆరోగ్యం బాగుపడుతుంది, ఏదో మంచి ఆరోగ్యం వచ్చినటువంటి మందు ఇస్తున్నారు అనేటువంటి దిక్కుమాలిన నేరేషన్తో ప్రజల ప్రాణాలు తీయడానికి ఆ పాపంలో ఖచ్చితంగా వీళ్ళు కూడా ఆ పాపాత్ములే, నో డౌట్. మద్యాన్ని తక్కువ తాగించడంలో సక్సెస్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. నేను అప్పుడు కూడా చెప్పా, మద్యం తాగించకుండా ఆపడానికే ప్రభుత్వాలు ప్రయత్నించాలి, లేదా దశల వారీగా తగ్గించాలి. తక్కువ తాగిచ్చాడని వీళ్ళే ఇప్పుడు రిపోర్ట్ రాస్తూ దాన్ని వక్రీకరిస్తున్నారు నీచ జర్నలిజంతో.